హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అయితే మెగా యాక్షన్ అతి త్వరలో ఉంది. అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు మెగా యాక్షన్ ఉంటుంది. ఆ లోపే రిలీజ్ మొదలైన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ హయ్యెస్ట్ సాలరీస్ తీసుకుంటున్నారు. చాలా ఎక్కువ బిడ్డింగ్ ఉంది. ఈసారి కంప్లీట్గా ప్రతి ప్లేయర్ యొక్క సాలరీ మారుతుంది. ఇప్పటి వరకు ఉన్నవి ఏవి ఉండవు. సో ఇప్పటి వరకు ప్రతి టీంలో ఉన్న టాప్ 5 ప్లేయర్స్ ఎవరున్నారు అంటే ఈ సాలరీ పరంగా ఎవరికి ఎక్కువ డబ్బు ఉంది, ప్రతి టీంలో అండ్ వాళ్ళలో ఎవరు ఉంటారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ అన్ని టీమ్స్ ఫ్యాన్స్ కూడా అండ్ మీ ఫేవరెట్ టీం వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంపార్టెంట్ ఐపీఎల్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి టీం చూద్దాం. టాప్ 5 సాలరీ ప్లేయర్స్ ఎవరు అండ్ వాళ్ళలో ఎవరు ఉండబోతున్నారు అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీం చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో 5 మెంబర్స్. ఫస్ట్ నెంబర్ 1 రవీంద్ర జడేజా తీసుకుంటున్నాడు సాలరీ 16 crores. సో 16 కోట్లు తీసుకుంటున్నాడు రవీంద్ర జడేజా. అండ్ ఈసారి ఏ టీంలో కూడా ఎవరి సాలరీ కూడా ఈసారి మొత్తం చేంజ్ అవుతుంది. సో రవీంద్ర జడేజా 16 crores ఇతన్ని రిటైన్ చేసుకుంటారు ఎలాగో. అండ్ ఈ దరిదాపుల్లో మళ్ళీ ఇతనికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంతకంటే పెరిగే అవకాశం అయితే లేదు. నెంబర్ 2 దీపక్ చాహర్ 14 crores. సో సిఎస్కేలో టాప్ 2 ప్లేయర్ దీపక్ చాహర్ ఈ ప్రైజ్ ఈ ఓవరాల్ బిడ్డింగ్ పరంగా. సో 14 crore తీసుకుంటున్నాడు. ఇతడు దాదాపుగా రిటర్న్ అయితే కాడు, ఆర్టీఎం అయితే వాడచ్చు. 14 crore కంటే మించదు మళ్ళీ ఇతనికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 డరెల్ మిచెల్. ఇతన్ని యాక్షన్లో కొన్నారు 2023 ఐపీఎల్కే. ఇతనికి 14 crore ఇస్తున్నారు. ఇతన్ని విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇతనికి వేరే టీం కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంత అయితే రాదు సార్ ఇతనికి. నెంబర్ 4 మహేంద్ర సింగ్ ధోని 12 crores. సో మహేంద్ర సింగ్ ధోని వీళ్ళకి ఒక ఐకానిక్ ప్లేయర్ అండ్ ఇతన్ని ఇంత డబ్బు ఇచ్చి వీళ్ళు మళ్ళీ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 5 సమీర్ రిజ్వీ అనే యంగ్ ప్లేయర్ని 8.4 crores. సో టాప్ 5లో ఉన్నాడు సమీర్ రిజ్వీ, యంగ్ ప్లేయర్. ఇతన్ని విడిచిపెడతారు. ఇంత డబ్బు అయితే ఇతనికి సరి రాకపోవచ్చు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన టాప్ 5 ప్లేయర్స్. టాప్ 5లో దాదాపు ఒక ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు వేరే టీంకి. నెంబర్ 2 చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ టాప్ 1 ప్లేయర్ రిషబ్ పంత్. 16 crores ఇస్తున్నారు రిషబ్ పంత్కి. ఇతన్ని మళ్ళీ వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఇంత అమౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. టాప్ 2 అక్షర్ పటేల్ 9 crores. సో 9 crores ప్లేయర్ అక్షర్ పటేల్, కానీ ఇంతకంటే వాల్యుయబుల్ ప్లేయర్గా మారిపోయాడు. ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. 9 crores కంటే ఎక్కువ ఇస్తారు ఇతనికి. నెంబర్ 3 పృథ్వీ షా 7.5 crores. అండ్ వీళ్ళ టీంకి ఇతను దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఐపీఎల్ 2023లో. ఇతన్ని రిలీజ్ చేస్తారు. మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా దాదాపుగా లేవు. నెంబర్ 4 కుమార్ కుషాగ్రా అనే యంగ్ ప్లేయర్ని 7.2 crores కొన్నారు. కానీ ఇతడైతే అంతలా అసలు ఇతను ఇంజురీతోని ఆడలేకపోయాడు. అండ్ ఇతనికైతే ఈసారి వీళ్ళు మళ్ళీ విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 5 ఎన్రిచ్ నోర్జే అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరు ఉన్నారు. 6.5 crores. ఇందులో మిచెల్ మార్ష్ని తీసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్రిచ్ నోర్జేని మాత్రం విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఆల్మోస్ట్ 3-4 ప్లేయర్స్ వెళ్ళిపోతారు. నెంబర్ 3 గుజరాత్ టైటాన్స్ వీళ్ళ టీంలో టాప్ ప్లేయర్ రషీద్ ఖాన్ 15 crores ఇస్తున్నారు. ఒక మ్యాచ్ విన్నింగ్ ఆఫ్ స్పిన్నర్. వీళ్ళ టీంలోనే ఉంటాడు. రిటైన్ చేసుకుంటారు. ఇంత డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది మళ్ళీ. నెంబర్ 2 స్పెన్సర్ జాన్సన్ అనే ప్లేయర్ని చాలా ఆశ్చర్యకరంగా కొన్నారు 2023 ఐపీఎల్కి 10 crores. ఇతన్ని విడిచిపెడతారు. మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా లేవు. నెంబర్ 3 రాహుల్ టెవాటియా. సో ఇతడు ఒక ఫినిషర్ రూపంలో ఉంటాడు. బిగ్ హిట్టర్ 9 crores. 2023లో పెద్ద అవకాశాలు రాలేదు, ఇంప్రెసివ్గా లేదు. విడిచిపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 4 శుభ్మన్ గిల్ 8 crores ప్లేయర్. వీళ్ళ కెప్టెన్. ఇతను రిటైన్ చేసుకుంటారు. 10 crores అరౌండ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 5 షారుఖ్ ఖాన్ 7.4 crores ఇచ్చారు. అండ్ ఇంత ఇంప్రెసివ్ ఆట తీరు కూడా లేదు. దాదాపు షారుఖ్ ఖాన్ విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళ టీంలో 3 ప్లేయర్స్ ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి టాప్ 5 నుంచి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళ టీంలో ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ ధర పలికిన ప్లేయర్ మిచెల్ స్టార్క్. సో ఇతడు 24 crores 75 lakhsకి అయితే అమ్ముడుపోయాడు. సో ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకోరు, యాక్షన్లో వదిలిపెట్టేస్తారు. ఏదైనా టీం కనుక పాడినట్లయితే ఇతన్ని అంతే ధరకు పాడినట్లయితే మళ్ళీ తీసుకుంటారు ఆర్టీఎం కార్డు యూజ్ చేసి. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్ 12.25 crores. ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ డబ్బు కూడా రావచ్చు. నెంబర్ 3 ఆండ్రీ రసెల్ 12 crores. ఇతన్ని కూడా రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఇంత డబ్బు కూడా మళ్ళీ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. నెంబర్ 4 నికోలస్ పురన్ నితీష్ రాణా. నెంబర్ 4 నితీష్ రాణా 8 crores. సో 8 crores ప్లేయర్ ఇతను. అండ్ ఇతన్ని అయితే యాక్షన్లో ఆర్టీఎం చేయొచ్చు బహుశా. నెంబర్ 5 వరుణ్ చక్రవర్తి వీళ్ళకి మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్. వరుణ్ చక్రవర్తిని అయితే విడిచిపెట్టారు. 8 crores కంటే ఎక్కువ ఈసారి మళ్ళీ ఇచ్చి
తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ కీలకమైన ప్లేయర్ అతను. నెంబర్ 5 టీం చూస్తే లక్నో సూపర్ జెయింట్స్. సో ఈ టీంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాప్ సాలరీ ప్లేయర్ 17 crores. సో ఇతడు టీం మేనేజ్మెంట్తోని కాస్త వివాదాలున్నాయని చెప్పి రిలీజ్ అవుతాడని పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కావచ్చు కూడా, ఇతడు వెళ్ళిపోవచ్చు కూడా. నెంబర్ 2 నికోలస్ పురన్ 16 crores. సో చాలా ఎక్కువగా ఇతనికి ఇస్తున్నారు. కాకపోతే మ్యాచ్ విన్నర్, ఇతన్ని మళ్ళీ వీళ్ళు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ధర రాకపోవచ్చు. నెంబర్ 3 మార్కస్ టోనిస్ 9.2 crores. సో వీళ్ళ టీంలో ఒక మంచి ఆల్రౌండర్, ఇలాంటి ఆల్రౌండర్ మళ్ళీ దొరకడు కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 4 కృణాల్ పాండ్యా 8.25 crores. సో కృణాల్ పాండ్యాని వీళ్ళు విడిచిపెట్టే అవకాశాలున్నాయి, ఆర్టీఎం వాడే అవకాశాలున్నాయి. అండ్ నెంబర్ 5 పడిక్కల్ నాడు 7.75 crores. ఇతడు వీళ్ళ టీంకి ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇతను విడిచిపెడతారు, మళ్ళీ కొనరు ఇతన్ని. సో ఒక ఇద్దరు ప్లేయర్స్ ఈ టాప్ 5 నుంచి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి వేరే టీమ్స్కి. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ఒకటి రోహిత్ శర్మ 16 crores. సో వీళ్ళకి మంచి కెప్టెన్ ప్లేయర్, కాకపోతే కెప్టెన్సీ మార్చి వాళ్ళ ఆటను వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్. అండ్ అందువల్ల రోహిత్ శర్మ రిలీజ్ చేస్తారని అయితే నాకు అనిపించట్లేదు. నెంబర్ 2 ఇషాన్ కిషన్ 15.25 crores. చాలా ఎక్కువ డబ్బు ఇస్తున్నారు ఇతనికి, కానీ దానికి తగినటువంటి ఆట అయితే లేదు. ఈసారి రిలీజ్ చేసి ఆర్టీఎం వాడే అవకాశాలు అయితే ఇషాన్ కిషన్కు ఉన్నాయి. ఎందుకంటే ఇతని వాల్యూ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అంటే అతడు యాక్షన్లోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. నెంబర్ 3 హార్దిక్ పాండ్యా. ఇతన్ని గుజరాత్ టైటాన్స్లో హ్యాపీగా ఆడుకునేవాడిని. ముంబై ఇండియన్స్ తీసుకొచ్చి తమ టీంను స్పాయిల్ చేసుకున్నారు, ఇతన్ని స్పాయిల్ చేశారు. 15 crores ప్లేయర్ ఇతను. అండ్ రిటర్న్ కూడా చేసుకోవచ్చు మేబీ. రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా విషయంలో ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. నెంబర్ 4 బుమ్రా 12 crores. వీళ్ళ టీంలోనే ఉంటాడు. ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు బుమ్రాకి. నెంబర్ 5 టిమ్ డేవిడ్ 8.25 crores. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను కాదని ఇతనికి ఎక్కువగా ఇస్తున్నారు. రిలీజ్ అవుతాడు, ఈ టీంలో మళ్ళీ తీసుకోరు కూడా కావచ్చు బహుశా, నాకు తెలిసి. సో టాప్ 5లో కనీసం ఇద్దరైనా వెళ్ళిపోతారు ఈ టీం నుంచి ఈసారి. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శామ్ కరన్ 18.5 crores. టాప్ సాలరీ ప్లేయర్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు. ఏదో విధంగా ఇతన్ని రిటైనే చేసుకుంటారు. నెంబర్ 2 హర్షల్ పటేల్ 11.75 crores. సో ఇతన్ని యాక్షన్లోకి వదిలి ఆర్టీఎం వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ డబ్బు కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు. నెంబర్ 3 లివింగ్స్టోన్ 11.5 crores. అండ్ లివింగ్స్టోన్ తన ధరకు తగినటువంటి ఆట అయితే ఎప్పుడు ఆడలేదు. సో ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 రబాడా 9.25 crores. అండ్ రబాడా అయితే రిలీజ్ అవుతాడు ఖచ్చితంగా ఈసారి. నెంబర్ 5 శిఖర్ ధవన్ 8.25 crores. సో శిఖర్ ధవన్ కూడా చేంజ్ చేసే ఉద్దేశంలో మేనేజ్మెంట్ అయితే ఉంది. సో ఓవరాల్గా టాప్ 5లో 4 ప్లేయర్స్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి పంజాబ్ కింగ్స్ నుంచి. ఓవరాల్గా టీం మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ టీంలో సంజు శాంసన్ 14 crores. సో సంజు శాంసన్ ఎలాగో వీళ్ళు మళ్ళీ తీసుకుంటారు, ఇతను ఈ టీంలోనే ఉంటాడు. ఈ అమౌంట్ కూడా ఇంతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 ఆవేష్ ఖాన్ 10 crores. సో చాలా ఎక్కువ డబ్బు పెట్టారు. ఆవేష్ ఖాన్ బహుశా రిలీజ్ అవుతాడు. నెంబర్ 3 జోస్ బట్లర్ 10 crores. సో ఇదే టీంలో ఉంటాడు. అతడు ఐపీఎల్ ఆడినంత కాలం రాజస్థాన్ రాయల్స్కే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతే డబ్బు మళ్ళీ వస్తుంది. నెంబర్ 4 హిట్ మేర్ 8.5 crores. చాలా భారీగా ఇస్తున్నారు. అండ్ ఇతని యాక్షన్లో దాదాపు ఆర్టీఎం వాడే అవకాశాలున్న ప్లేయర్. నెంబర్ 5 ట్రెంట్ బోల్ట్ 8 crores. సో ట్రెంట్ బోల్ట్ కూడా వీళ్ళకు స్టార్టింగ్ ఓవర్లో వికెట్ తీసే ప్లేయర్. 80% ఇతన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్లో ఇతన్ని మళ్ళీ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్టీఎం కార్డు వాడడానికి ఇతడు అయితే చాలా సూటబుల్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 టీం చూసుకున్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీంలో టాప్ సాలరీ కెమెరన్ గ్రీన్ 17.5 crores. చాలా ఎక్కువ డబ్బు ఇది. ఇతన్ని విడిచిపెట్టి ఆర్టీఎం వాడే అవకాశాలు ఉన్నటువంటి ప్లేయర్. నెంబర్ 2 విరాట్ కోహ్లీ 15 crores. సో ఇంతకంటే ఎక్కువ ఇచ్చి ఈసారి మళ్ళీ రిటైన్ చేసుకుంటారు విరాట్ కోహ్లీని. నెంబర్ 3 చూసుకున్నట్లయితే అజారీ జోసెఫ్ 11.5 crores. సో వన్ ఆఫ్ ద డిజాస్టర్ పర్చేస్ ఇది. ఇతన్ని విడిచిపెట్టేస్తారు, మళ్ళీ ఇతన్ని తీసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇతడు వేరే టీంకి వెళ్ళిపోయినట్లే. గ్లెన్ మ్యాక్స్వెల్. సో ఇతనికి 11 crore ఇస్తున్నారు, విడిచిపెడతారని చాలా ఊహాగానాలు వస్తున్నాయి. మ్యాక్సిమం రిటైన్ చేసుకోవచ్చు, లేకుంటే ఆర్టీఎం వాడచ్చు. నెక్స్ట్ నెంబర్ 5 ఫాఫ్ డు ప్లెసిస్ 7 crores. చాలా తక్కువ డబ్బే ఇస్తున్నారు. మ్యాక్సిమం అతడు ఆడినట్లయితే అతన్ని ఆర్సీబీకి మళ్ళీ రిటైన్ చేసుకోవచ్చు. సో వీళ్ళ టీంలో ముగ్గురు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఐపీఎల్ చరిత్రలో సెకండ్ టాప్ మోస్ట్ బై ప్యాట్ కమిన్స్ 20.5 crores. సో ఇతను ఆర్టీఎం చేసే అవకాశాలున్నాయి విడిచిపెట్టి. నెంబర్ 2 వాషింగ్టన్ సుందర్ 8.75 crores. సో ఇతను నేమ్ చేసుకోవడంలో ఎస్ఆర్హెచ్ కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఇతను ఆడిచ్చిన ప్రతిసారి కూడా డిసప్పాయింట్ చేస్తుంటాడు. సో ఇతడి విషయంలో ఎస్ఆర్హెచ్ కూడా ఏం అర్థం కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ బాగా ఆడుతున్నాడు ఇంటర్నేషనల్లో. నెంబర్ 3 త్రిపాఠి 8.5 crores. సో ఇతన్ని ఏం చేయాలన్నా కూడా ఎస్ఆర్హెచ్కి అర్థం కాకపోయి ఉండొచ్చు బహుశా. ఇతడు రిలీజ్ అవుతాడు నాకు తెలిసి. నెంబర్ 4
మయాంక్ అగర్వాల్. సో, మయాంక్ అగర్వాల్ అయితే పక్కా క్లారిటీ ఉన్న ప్లేయర్ రిలీజ్ అవుతాడు. మళ్ళీ ఇతన్ని తీసుకోవడం కూడా చాలా కష్టమే. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ 6.8 క్రోర్స్. సో, ఇంతకంటే ఎక్కువ డబ్బొస్తుంది. రిటైన్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ 4 ప్లేయర్స్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి. తర్వాత వాళ్ళ ఆర్‌టీఎం కూడా కొందరికి వాడొచ్చు. సో, ఈ విధంగా ప్రతి టీమ్ అయితే ఉంది.